హలో ఆల్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోస్లో అయితే దివాళీ డెకరేషన్ సింపుల్గా డెకార్ అంతా చూసేసారు కదా. సో ఇక్కడైతే ఇంకా ఆ డెకరేషన్ అంతా అయిపోయాక మేమందరం మంచిగా ఇట్లా రెడీ అయిపోయామన్నమాట. అందరం ఎథ్నిక్ వేర్ వేసుకున్నాము. సో తర్వాత ఇంకా దీపాలు పెడుతున్నాను అనమాట. అన్నీ నేను ఈసారి అయితే చాలా దీపాలు కొన్నాను. పార్కింగ్లో, ఇంట్లో అంత బాగా పెట్టాలి అని కొన్నాను. చాలా దీపాలు కొన్నాను. ఫ్లోటింగ్ క్యాండిల్స్ కొన్నాను. కొన్ని లైట్స్వి ఇంట్లో అయితే కొన్ని టేబుల్ పైన వుడ్ కదా, సో అక్కడక్కడ పెట్టడానికి కొన్ని లైట్స్వి అట్లా చాలా దీపాలు కొన్నాను అనమాట. కొత్తింటికి వచ్చాక ఇది ఫస్ట్ దివాళీ కదా, సో కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అని నేను చాలా దీపాలు పెడదాము అని అట్లా ప్లాన్ చేసుకొని చాలా కొన్నాను. సో బయట అయితే ఇంకా పెడదామని వెళ్తున్నాను. అసలు బయట అన్ని మొగ్గు పైన చాలా దీపాలన్నీ పెట్టిన, బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అసలు నాట్ ఈవెన్ అ మినిట్, 1 మినిట్ కూడా ఉండట్లేవు అసలు దీపాలు గాలికి. అప్పటిదాకా వర్షం పడిందనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ తగ్గిపోయింది, అప్పటికి తగ్గిపోయింది. ఇంకా మేము అందరం రెడీ అయ్యి వచ్చేసరికి వర్షం తగ్గిపోయింది, కానీ గాలి మాత్రం ఉండే. బట్ నాకైతే అసలు అట్లీస్ట్ ఒక ఫోటో తీసుకుందామంటే కూడా అసలు దీపాలు ఉండట్లేదు. నాట్ 1 మినిట్ కూడా ఉండట్లేదు. ఎన్నిసార్లు పెట్టినా అసలు ఎన్నిసార్లు ముట్టించినా కూడా ఆరిపోతున్నాయి. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ గాలి వస్తుంది, ఇంకేం చేద్దామని ఇంకా వదిలేసాము. ఇంకా అట్లే జస్ట్ దీపాలు అట్లా పెట్టేసాను అనమాట. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇక్కడైతే నాకు చిన్న తల్లి, పండు ఇద్దరు కూడా మంచిగా హెల్ప్ చేశారనమాట దీపాలు పెట్టడానికి. అందులో పండు నూనె పోయడం, నేను ఒత్తులు పెట్టడం, అట్లా చాలా దీపాలు ఉండే కాబట్టి మంచిగా హెల్ప్ చేసిందనమాట. సో ఇక ట్రై చేస్తున్నా ఉంటాయేమో ఫ్లోటింగ్ క్యాండిల్స్ అన్నా కొంచెం ఉంటాయేమో అని. ఇవి కూడా ఉండలేదు, బట్ దట్స్ ఓకే. యా. సో అలా దీపాలు పెట్టుకున్నాక ఇంకా క్రాకర్స్ బర్స్ట్ చేయడానికి వెళ్ళామన్నమాట. చిన్న తల్లి అయితే వెరీ ఎక్సైటెడ్గా ఉంది. చాలా క్రాకర్స్ అయితే తెచ్చుకుంది, కొనుక్కొచ్చుకుంది. అదంతా నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.